నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో స్పందించిన సుప్రీం ధర్మాసనం అవకతవకలు జరిగాయని పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పాటివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నపత్రం వ్యవస్థీకృతంగా లీక్ అయినట్టు చెప్పడానికి రుజువులు లేవని తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా 4750 కేంద్రాలలో మే 5న నిర్వహించిన నీట్ పరీక్షకు 23.33 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 14న ఫలితాలు విడుదలైన అనంతరం ప్రశ్నపత్ర లీకేజీ అవకతవకలపై పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో ఎన్టీఏ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు నరేంద్ర హూడా, సంజయ్ హెగ్డే, మాథ్యూస్ నెడమపారులు 4 రోజులుగా చేసిన వాదనను సుప్రీం ధర్మాసనం ముగించింది. 2 మిలియన్లకు పైగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఈ వాదనకి వెంటనే ముగింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఎన్టీఏ ఇతరులు స్వాతంత్రంగా దర్యాప్తు చేసి సమర్పించిన నివేదికలను ఉద్దేశిస్తూ పరీక్షా పవిత్రతను దెబ్బతీసేలా విస్తృత స్థాయిలో లీకేజీ జరిగినట్టు ఆధారాలు లేవని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తూ ఈ పరిణామం అడ్మిషన్ల ప్రక్రియపైన, అట్టడుగు వర్గాలకు ప్రత్యేకించిన సీట్లపైన తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. హజారీబాగ్ పట్టణంలో ప్రశ్నపత్ర లీక్ అయిన మాట వాస్తవమే అని చెప్పిన ధర్మాసనం సిబిఐ దర్యాప్తు నివేదిక ప్రకారం లీకేజీతో 155 మంది లబ్ధి పొందినట్టు చెప్పారు. దర్యాప్తులో మరింత మంది పేర్లు వెల్లడైతే అటువంటి వారిపైన చర్యలు తీసుకోవచ్చునని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ఫిజిక్స్ విభాగంలో అటమిక్ థియరీకి సంబంధించిన 29వ ప్రశ్నకు 2 సమాధానాలు ఉన్నాయని, వాటిలో ఏ సమాధానాన్ని ఎంపిక చేసినా మార్కులు ఇచ్చారని ఆరోపిస్తూ ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సిజేఐ జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది. 3 నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి నివేదిక అందించాలని ఐఐటి ఢిల్లీ ఆదేశించింది. సంబంధిత ప్రశ్నకు 1 సమాధానమే ఉందని, 2 లేవని, ఆప్షన్ 4 ఒక్కటే సమాధానమని నిపుణుల కమిటీ కోర్టుకు విన్నవించింది. దాంతో ఆప్షన్ 4ను ఎంచుకున్న అభ్యర్థులకే మార్కులు ఇవ్వాలంటూ ధర్మాసనం పరీక్షా నిర్వాహకులకు ఆదేశించింది. ఫలితంగా మరోసారి రివైజ్ ర్యాంకులను విడుదల చేయడం అనివార్యంగా మారింది. ఈ తీర్పుతో నీట్ పరీక్షకు హాజరైన వారిలో 4.2 లక్షల మంది అభ్యర్థులు 4 మార్కులు కోల్పోనుండగా, వారిలో 720 మందికి 720 మార్కులు సాధించిన 44 మంది కూడా ఉన్నారు.